చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను చెప్పబోయే చాప్టర్ కెమిస్ట్రీ నుంచి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఎందుకు ఈ చాప్టర్ చూస్ చేసుకున్నానంటే చాలా వరకు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ చాప్టర్ చాలా వరకు డౌట్ ఉంటుంది స్టూడెంట్స్కి, అందువల్ల ఇది చూస్ చేసుకున్నాను. సో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఈ లెసన్ గురించి చెప్పే ముందు మనకి అవుట్ ఆఫ్ 118 ఎలిమెంట్స్లో కార్బన్ మాత్రం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? కార్బన్ మాత్రం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే కార్బన్కి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంది. ఏంటి ఆ స్పెషల్ ప్రాపర్టీ? దాని వ్యాలెన్సీ మీరు ఎలా కంపేర్ చేసినా 4a. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. చూడండి కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6. సో నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఏంటి? నియాన్ ఆర్ హీలియం. సో మీరు కంపేర్ చేసుకొని కరెక్ట్గా చూస్తే దీని అటామిక్ నెంబర్ 6 2 అవ్వాలి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలి? 4. పోనీ 6 10 అవ్వాలి అంటే 10 అంటే నియాన్ కదా. సో 10 అవ్వాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వాలి? 4. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది? మనకి 4 అనేది మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళిన 4a వస్తుంది, ఫార్వర్డ్ డైరెక్షన్లో కంపేర్ చేసుకున్న 4a వస్తుంది. అందుకే దీని యొక్క దీన్ని కూడా వన్ ఆఫ్ ద స్పెషల్ ప్రాపర్టీ అని చెప్తాం. ఇది టెట్రా వ్యాలెన్సీ. అర్థమైందా ఫ్రెండ్స్? సో అదొక స్పెషల్ ప్రాపర్టీ టెట్రా వ్యాలెన్సీ. అండ్ నెక్స్ట్ ఇట్ బిలాంగ్స్ టు 4th A గ్రూప్ ఎలిమెంట్ ఫ్రెండ్స్. ఇది నాన్ మెటల్. దీన్నే ఎందుకు చూస్ చేసుకున్నాం అనడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇది ఫాజిల్ ఫ్యూయల్ అంటే డెడ్ బాడీస్ నుంచి, అంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ చనిపోయినప్పుడు వాటి యొక్క డెడ్ బాడీస్ బర్న్ చేస్తే మనకు వచ్చే ఎలిమెంట్ ఈ ఫాజిల్ ఫ్యూయల్. ఆ ఫాజిల్ ఫ్యూయల్లో కార్బన్. అందుకే మనకి ఓల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, అంటే ఓల్డ్ మెటీరియల్స్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా చేసినప్పుడు కార్బన్ డేటింగ్ మెథడ్ వాడతాం. సో ఆ కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా యూసేజ్ ఏంటి అంటే ఆ ఎలిమెంట్ ఎప్పుడుది అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే వెర్సటైల్ నేచర్. వెర్సటైల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక కాంపౌండ్ డిఫరెంట్ టైప్స్లో మనం యూసేజ్ చేయగలిగితే ఆర్ మల్టిపుల్ యూసేజెస్ ఉంటే ఒక కాంపౌండ్కి, అంటే చాలా రకాలుగా మనం ఉపయోగిస్తే దాన్ని వెర్సటైల్ నేచర్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే క్యాటినేషన్ ప్రాపర్టీ స్పెషల్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ అలోట్రోపీ. అండ్ నెక్స్ట్ ఇట్ కెన్ ఫామ్ మల్టిపుల్ బాండ్స్, అంటే సింగిల్ బాండ్ ఫామ్ చేయగలదు, డబల్ బాండ్ ఫామ్ చేయగలదు, ట్రిపుల్ బాండ్ కూడా ఫామ్ చేయగలదు. సో ఈ స్పెషల్ ప్రాపర్టీస్ ఉండడం వల్లనే కార్బన్ని మనం చూస్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకు ఇంత చెప్తున్నాను కార్బన్ గురించి అంటే బికాస్ లెసన్ నేమే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో కార్బన్ గురించి ఎంతో కొంత తెలియాలి కదా, అందుకు ఇది చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్ నేమ్. అందులో కార్బన్ గురించి తెలుసుకోవాలి. ఎందుకు కార్బన్ మాత్రమే వాడాము అవుట్ ఆఫ్ 118 ఎలిమెంట్స్లో అని మనకు తెలియాలి అంటే కార్బన్ ఏం చెప్పాము? నాన్ మెటల్. ఇట్ బిలాంగ్స్ టు 4th A గ్రూప్. అండ్ టెట్రా వ్యాలెన్సీ అంటే ఎలా కంపేర్ చేసినా, ఏదర్ ఫార్వర్డ్ డైరెక్షన్లో కంపేర్ చేసినా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కంపేర్ చేసినా దాని వ్యాలెన్సీ 4a అవుతుంది. అండ్ అనదర్ ఇట్ ఈస్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే డెడ్ బాడీస్ నుంచి అప్టైన్ చేయగలిగేది. సో మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ ఎంత తెలియాలి, ఓల్డ్ ఎలిమెంట్ యొక్క ఏజ్ ఎంత తెలియాలి అంటే మనం కార్బన్ డేటింగ్ మెథడ్ యూస్ చేసే ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఈస్ వెర్సటైల్ నేచర్. వెర్సటైల్ అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, క్యాటినేషన్ ప్రాపర్టీ, అలోట్రోపీ ప్రాపర్టీ, అండ్ ఇట్ కెన్ ఫార్మ్స్ మల్టిపుల్ బాండ్స్ అంటే సింగిల్ బాండ్ ఫామ్ చేయగలదు, డబుల్ బాండ్ ఫామ్ చేయగలదు, ట్రిపుల్ బాండ్ ఫామ్ చేయగలదు. ఇది ఎలా అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం స్ట్రక్చర్స్ వచ్చేటప్పుడు. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ రాస్తాం ఫ్రెండ్స్? గ్రౌండ్ స్టేట్ అంటే నార్మల్గా యాస్టీజ్ ఉన్నదాన్ని రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని గ్రౌండ్ స్టేట్ అంటాం ఫ్రెండ్స్. అలా కాకుండా ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎప్పుడైనా ఎలక్ట్రాన్ ఎనర్జీ గెయిన్ అయినప్పుడు, అంటే ఆటమ్కి మనం బాగా హీట్ ఎనర్జీ అప్లై చేసినప్పుడు అది ఎనర్జీ ఎంతో కొంత గెయిన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం డిస్కస్ చేసేది ఎగ్జైటెడ్ స్టేట్. సో గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2. ఎగ్జైటెడ్ స్టేట్ వచ్చేసరికి ఏంటి? 1s2, 2s1, 2px1, 2py1, 2pz1. క్లియరా ఫ్రెండ్స్? ఇక్కడ ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జెడ్కి వెళ్ళింది ఎగ్జైటెడ్ స్టేట్లో. అది డిఫరెన్స్ గ్రౌండ్ స్టేట్కి ఎగ్జైటెడ్ స్టేట్కి. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కార్బన్కి స్పెషల్ ప్రాపర్టీ ఉన్నాయి, అందువల్లనే దాన్ని చూస్ చేసుకున్నాను. అందులో 2 ప్రాపర్టీస్ ఏం చెప్పాను? అలోట్రోపీ, క్యాటినేషన్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్ టు ఫార్మ్ లాంగెస్ట్ చైన్ కంటైనింగ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్. అంటే ఒక కార్బన్ ఆటమ్కి మాత్రమే ఉంది ఆ స్పెషల్ ప్రాపర్టీ. ఏంటి ఆ స్పెషల్ ప్రాపర్టీ? ఆ చైన్ ఎంతవరకైనా ఫామ్ చేసే క్యాపబిలిటీ, అంటే లాంగ్ చైన్ ఫామ్ చేసే క్యాపబిలిటీ దేనికి ఉంటుంది? కార్బన్ ఆటమ్కి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, ఇక్కడ చెప్తాను.
CH3 CH2 CH2 CH3. ఇక్కడ వరకు నేను ఆపేసాను, కానీ నార్మల్గా ఎక్కడ CH2 వేసాను అనుకోండి, అలాగా చైన్ కంటిన్యూస్గా వేసుకోవచ్చా లేదా? సో ఎలాంటి ప్రాపర్టీ ఏదైనా ఎలిమెంట్కి ఉంటే దాన్నే క్యాటినేషన్ అంటాం. సో ఇక్కడ దేనికి ఉంది? కార్బన్కి ఉంది క్యాటినేషన్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏం చెప్పాను? యాలోట్రోపీ. యాలోట్రోపీ అంటే చెప్పాను కదా, ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ టు ఎగ్జిస్ట్ ఇన్ 2 or more ఫిజికల్ ఫార్మ్స్. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ 2 or more ఫిజికల్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయ్యే క్యాపబిలిటీ ఉంటే దానికి ఏమున్నట్టు? యాలోట్రోపీ ఉన్నట్టు. క్లియరా ఫ్రెండ్స్? చూడండి మళ్ళీ ఒకసారి. యాలోట్రోపీ అంటే ఒక ఎలిమెంట్ 2 or 3 స్ట్రక్చర్స్లో ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే దాన్ని యాలోట్రోపీ అంటాం. సో అది దేనికి ఉంది? ఇక్కడ కార్బన్. సో అందుకే ఇది కూడా వన్ ఆఫ్ ద స్పెషల్ ప్రాపర్టీ కింద చెప్పాం. క్యాటినేషన్ అంటే ఏం చెప్పాము? ఎబిలిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు ఫామ్ లాంగ్ చైన్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎలిమెంట్ యొక్క క్యాపబిలిటీ. ఏంటి ఆ క్యాపబిలిటీ? లాంగ్ చైన్ ఫామ్ చేసే క్యాపబిలిటీ. చూడండి ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, CH3 CH2 CH2 CH3. సో ఈ స్ట్రక్చర్ ఎలా చేశాను అంటే, నార్మల్గా కార్బన్ వ్యాలెన్స్ ఎంత అన్నాను ఫ్రెండ్స్? 4 అన్నాను. సో 4కి 3 హైడ్రోజన్ ఆటమ్స్ అటాచ్ చేశాను, ఒక బాండ్ ఇచ్చాను. ఒక బాండ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. సో ఒక ఎలక్ట్రాన్ దీనికి వెళ్తుంది, ఇంకో ఎలక్ట్రాన్ దీనికి వెళ్తుంది. సరే, ఇది ఎలా వెళ్తుంది అంటే బికాస్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఆ కోవలెంట్ బాండ్ అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం స్ట్రక్చర్ వచ్చినప్పుడు. సో చూడండి, 3 + 1 4 అయిందా లేదా? ఇక్కడ చూడండి 2 వేసాను. 2 వేస్తే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇది 2 3 అయ్యి ఇక్కడ మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది కదా, 4. క్లియర్? ఇలా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఇలా రిప్రజెంటేషన్. సో 1 2 ఇవి 2 మొత్తం 4 సాటిస్ఫై అయిందా లేదా? అది ఇలా. సో అందుకే ఈ క్యాపబిలిటీ దేనికి ఉంది అన్నాను? క్యాటినేషన్. దీన్నే క్యాటినేషన్ అంటే లాంగెస్ట్ చైన్ క్యాపబిలిటీ. ఈ చైన్కి ఒక ఎండింగ్ అంటూ ఉండదు, మనం ఎంతవరకైనా ఎలా వేసుకోవచ్చు. CH2 CH2 CH2. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని ఇక్కడికి సింపుల్గా నేను తేల్చేసాను, కానీ ఇక్కడ కూడా CH2 వేసాను అనుకోండి, అది అలా కంటిన్యూగా చేసుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ, ఈ స్పెషల్ ప్రాపర్టీని మనం ఏమన్నామంటే క్యాటినేషన్ అన్నాం. క్లియరా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఇంకొంచెం డీప్గా క్యాటినేషన్ అంటే ఏంటి, యాలోట్రోపీ అంటే ఏంటి, అవి మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి, యాలోట్రోపీ అంటే క్రిస్టలైన్ ఫామ్ అంటే క్రిస్టల్ స్ట్రక్చర్లో ఎగ్జిస్ట్ అయ్యే క్యాపబిలిటీనే మనం క్రిస్టలైన్ స్ట్రక్చర్ అంటాం. యాలోట్రోపీ అంటే ఏం చెప్పాను? ఒక ఎలిమెంట్ 2 or 3 స్ట్రక్చర్స్లో ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ దానికి ఉంటే దాన్నే మనం ఏమన్నాం? క్యాటినేషన్. సో యాలోట్రోపీ అంటే అది. సో ఇక్కడ 2 స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతున్నాం, ఒకటి క్రిస్టలైన్, ఇంకోటి అమార్ఫస్. అమార్ఫస్ అంటే నథింగ్ బట్ పౌడర్ ఫామ్. క్రిస్టలైన్ స్ట్రక్చర్ అంటే డైమండ్, గ్రాఫైట్, నానో ట్యూబ్స్. ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ బుక్లు ఇచ్చారు చూడండి, డైమండ్ స్ట్రక్చర్, లాటిస్ స్ట్రక్చర్ ఆఫ్ డైమండ్, నథింగ్ బట్ ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది అని. ఒక క్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇలా క్రిస్టలైన్ స్ట్రక్చర్ క్యాపబిలిటీ దేనికి ఉంటుంది? కార్బన్కి ఉంటుంది. క్లియరా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ అమార్ఫస్కి వచ్చేసరికి కోల్. మనకు తెలుసు కదా కోల్ ఎలా ఉంటుంది. కోల్ పౌడర్ ఫామ్లో కూడా ఉంటుంది. కోక్ అంటే మన రోడ్ కన్స్ట్రక్షన్స్కి గట్రా వాడుతుంటాం. సో అలాంటివి. గ్రాఫైట్ అంటే మీకు తెలుసు, మన పెన్సిల్స్ లెట్స్లో గట్రా వాడుతుంటాం. నానో ట్యూబ్స్ అంటే ఒక సర్క్యులర్ టైప్లో ఈజీగా ఎక్కువగా అడ్వాంటేజెస్ ఉన్న స్ట్రక్చర్ అది నానో ట్యూబ్స్. సో ఇలాంటి స్ట్రక్చర్లన్నీ ఫామ్ చేసే క్యాపబిలిటీ కార్బన్కి ఉంది కాబట్టి దానికి యాలోట్రోపీ ఉంది. క్లియరా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్యాటినేషన్లో మనం ఎక్కువగా డిస్కస్ చేసేది హైడ్రోకార్బన్స్ కోసం చెప్తాం. ఎందుకు అంటే మీకు ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్లో కూడా కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ మాత్రమే ఉంది, ఇంకేమైనా ఉన్నాయా? లేవు కదా ఫ్రెండ్స్. ఎందుకు హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ దాని యొక్క వ్యాలెన్సీ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే మనం బాండింగ్ అనేది హైడ్రోజన్తో మాత్రమే ఇన్వాల్వ్ చేయాలి. సో ఇక్కడ చూడండి హైడ్రోకార్బన్స్. సో హైడ్రోకార్బన్స్ క్యాటినేషన్ అంటే లాంగ్ చైన్ అన్నాను కదా. సో హైడ్రోకార్బన్స్లో 2 types ఆఫ్ స్ట్రక్చర్స్ వస్తాయి మళ్ళీ, అంటే 2 types ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఒకటి సాచురేటెడ్, ఇంకోటి అన్సాచురేటెడ్. సో ఇందాక మనం ఒక స్ట్రక్చర్ వేసాను, అంతా సింగిల్ బాండ్, ఎక్కడైనా డబుల్ బాండ్ ఉందా ఫ్రెండ్స్? సో అలా స్ట్రక్చర్లో అంతా సింగిల్ బాండ్ ఉంటే దాన్నే మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. సో ఇవి మనకి ఎందుకు అడ్వాంటేజ్ అంటే, వీటి వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ లెస్ రియాక్టివ్, మోర్ స్టేబుల్. అందువల్ల సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి కింద మనం వాడతాం. మన మెయిన్ ఏమేంటి అంటే అన్సాచురేటెడ్ ఇస్తే సాచురేటెడ్ కింద కన్వర్ట్ చేయడమే మన ఎయిమ్. క్లియరా ఫ్రెండ్స్? సాచురేటెడ్ అంటే ఇంకోటి ఏంటి అంటే ఈ స్ట్రక్చర్ అంటే ఈ ఫామ్లో చూడండి, ఇక్కడ CnH2n+2.
సో ఈ ఫార్ములాని సాటిస్ఫై చేసిన దీన్ని సాచురేటెడ్ అని అంటాం. స్ట్రక్చర్లో మొత్తం సింగిల్ బాండ్ ఉన్న సాచురేటెడ్ అనొచ్చు, లేదు ఈ ఫార్ములాని సాటిస్ఫై చేస్తే మనం ఆల్కేన్స్ అంటాము. దీన్ని కూడా మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటాం. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, ఇక్కడ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, C3H8. దీని ఫార్ములా, దీని నేమింగ్ ఎలా ఉన్నదో నేను ఐప్యాక్లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వరకు మీకు జనరల్ ఐడియా ఇస్తున్నాను, ఎందుకంటే ఇది బేసిక్గా ఇంట్రడక్షన్ క్లాసు, అందువల్ల చిన్న ఐడియా ఇస్తాను. చూడండి, C3H8 ఉంది. సో దీని నేమ్ నాకు తెలియదు అనుకోండి, ఎగ్జాంపుల్ మీకు తెలియదు, అప్పుడు మనం నేమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? చూడండి, స్ట్రక్చర్ని ఇలా డివైడ్ చేసాం, అంటే వాడు ఇచ్చిన ఫార్ములాని మనం ఇలా డివైడ్ చేసుకున్నాం. CH3 CH2 CH3 అంటే మన ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా ఒక ఎలిమెంట్ ఇస్తే మనం వ్యాలెన్సీ సాటిస్ఫై చేస్తూ వెళ్తే చాలు, మనకు ఆటోమేటిక్గా స్ట్రక్చర్ డ్రా చేయడం వచ్చేస్తుంది. సో C3H8 అంటే ఏంటి? C3 అంటే 3 కార్బన్ ఆటమ్స్ ఇచ్చాడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్గా మీకు తెలియదు, సో ఇలా వేసేయాలి సో ఎన్ని కార్బన్స్ ఇచ్చాడు అన్నాము? 3 కార్బన్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీని వ్యాలెన్సీ సాటిస్ఫై చేయాలి. చూడండి, ఒక బాండ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అన్నాను? 2 కదా అన్నాను. సో దీనికి ఒక ఎలక్ట్రాన్ వచ్చింది, ఇంకెన్ని రావాలి? 3 రావాలి. సో దీనికి ఒక ఎలక్ట్రానే కదా వచ్చింది, ఇంకెన్ని రావాలి? 3 రావాలి. సో ఇక్కడ సెంట్రల్ కార్బన్ చూడండి, ఇటు నుంచి ఒకటి వచ్చింది, ఇటు నుంచి ఒకటి వచ్చింది. సో ఇంకెన్ని రావాలి? 2 రావాలి. అంటే ఈ స్ట్రక్చర్ ఇలా డ్రా చేయొచ్చు. క్లియరా ఫ్రెండ్స్? ఇలా మనం స్ట్రక్చర్ డ్రా చేస్తాం. సో ఇప్పుడు నేమ్ చూద్దాం. సో 1 2 3. సో 3 ఉంటే ప్రోప్ అని అంటాం, అది అలా మన ఐయూప్యాక్ నేమ్ వచ్చినప్పుడు రూల్స్ ప్రకారం చెప్తాం. సో 3 కార్బన్స్ ఉన్నాయి కదా, 3 కార్బన్స్ ఉంటే ఏమంటున్నాం? ప్రోపేన్. సో ప్రోప్ అంటే 3 ఉన్నాయని, ఏన్ అంటే ఈ ఆల్కేన్ అని, ఆల్కేన్ ఫామ్లో సాటిస్ఫై చేసిందని. ఈ అంటే స్ట్రక్చర్ అంతా హైడ్రోకార్బన్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా ఫ్రెండ్స్? ఓన్లీ హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉంది, ఇంకేమైనా ఉన్నాయా స్ట్రక్చర్లో? లేవు కదా, అందుకే ఈ అని లాస్ట్లో యాడ్ చేస్తాం. సో మొత్తం నేమ్ ఏమైంది? ప్రోపేని ఆర్ ప్రోపేన్. సింపుల్గా చెప్పాలంటే ప్రోపేన్ అంటాం, ఆర్ ఫార్ములా ప్రకారం చెప్పాలంటే ప్రోపేన్ ఈ. సో ఇప్పుడు ఈ ఫార్ములా సాటిస్ఫై చేసిందో లేదో చూద్దాం. ఫార్ములా ఏంటి? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి CnH2n+2. సో n అంటే ఈ 3ని ప్లేస్ చేయండి, ఎందుకంటే కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో అదే n వాల్యూ అవుతుంది. ఇక్కడ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో C3H2×3+2. సో 2n కదా, అందుకే 2 × 3 వేసాను. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయండి. C3H2×3 అంటే 6+2. సో 6+2 అంటే 8. C3H8 ఫార్ములాని సాటిస్ఫై చేసినట్టే కదా, అందుకే దీన్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నాం. ఇలా కాకుండా ఇంకో మెథడ్ ఏం చెప్పాను? స్ట్రక్చర్లో సింగిల్ బాండ్ మాత్రమే ఉండాలి. సో చూడండి, సింగిల్ బాండ్ మాత్రమే ఉంది కదా, సో ఇలా ఉన్న మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని అంటాం. ఇది సాచురేటెడ్ హైడ్రోకార్బన్ సంబంధించి. వేరే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి వచ్చేసరికి చూడండి, 2 ఉన్నాయి, ఆల్కీన్స్ ఉన్నాయి, ఆల్కైన్స్ ఉన్నాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే సేమ్ ఇందాకలాగే, స్ట్రక్చర్లో డబుల్ బాండ్ మాత్రమే ఉంటే దాన్ని ఆల్కీన్స్ అంటాం, స్ట్రక్చర్లో త్రిబుల్ బాండ్ మాత్రమే ఉంటే దాన్ని ఆల్కైన్స్ అంటాం. లేదు మీకు ఫార్ములా బేస్ చెప్పాలి అంటే CnH2n అని ఉంటే ఆ ఫార్ములా మనం సాటిస్ఫై చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ని, దాన్ని మనం ఆల్కీన్స్ అని, ఒకవేళ CnH2n-2 సాటిస్ఫై చేస్తే ఆల్కైన్స్ అని అంటాం. లేదు స్ట్రక్చర్లో డబుల్ బాండ్ కానీ త్రిబుల్ బాండ్ కానీ కనబడితే డైరెక్ట్గా మీరు బ్లైండ్గా చెప్పవచ్చు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ మోర్ రియాక్టివ్ వెన్ కంపేర్డ్ విత్ సాచురేటెడ్, బికాజ్ మీకు ముందే చెప్పాను అన్సాచురేటెడ్ ఆర్ మోర్ రియాక్టివ్, లెస్ స్టేబుల్. ఇవి మోర్ స్టేబుల్, లెస్ రియాక్టివ్. మన ఏమేంటి అంటే అన్సాచురేటెడ్ ఇస్తే సాచురేటెడ్ కింద కన్వర్ట్ చేస్తుంటాం, అంటే ఉన్న డబుల్ బాండ్ని త్రిబుల్ బాండ్ని రిమూవ్ చేసేసి సింగిల్ బాండ్ మాత్రమే స్ట్రక్చర్ ఎగ్జిస్టెన్స్ అయ్యేటట్టు చేస్తాం. అది ఎలా చేస్తామని ఫర్దర్గా మళ్ళీ మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో CH3 CH2 CH C4H8 వచ్చింది. సో మనం ఫార్ములా ఏంటన్నాను ఆల్కిన్స్కి? CnH2n అన్నాం. సో C4 అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 1 2 3 4. సో 4 కార్బన్స్ ఉన్నాయి. సో అందుకే C4 అని వేశాను. H2×4, 2 × 4 అంటే ఎంత? 8 కదా, అందుకే C4H8 అంటే ఫార్ములా సాటిస్ఫై చేసింది కదా, అందుకే దీన్ని ఏమన్నాను? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. లేదు దీన్ని నేమింగ్కి వద్దాం. నేమింగ్కి వస్తే 1 2 3 4. ఈ 1 2 3 4 అంటే 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అంటాం. సో అవి ఎలా వస్తాయి అనేది మనం ఐయూప్యాక్ వచ్చినప్పుడు క్లియర్గా చెప్దాం. సో ఇప్పుడు 4 కార్బన్స్ ఉన్నాయి, బ్యూట్. ఫార్ములాని సాటిస్ఫై చేసింది కదా, అందుకే ఈఎన్ అనేది వాడతాం.
స్ట్రక్చర్ అంతా హైడ్రోకార్బన్స్ ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? హైడ్రోకార్బన్స్ మాత్రమే ఉన్నాయి, అందుకే ఈ. మరి ఇక్కడ 1 అని ఎందుకు వేశాను అంటే డబుల్ బాండ్ ఉంది కదా, మనం ప్రయారిటీ ఇచ్చినప్పుడు డబుల్ బాండ్ కానీ త్రిబుల్ బాండ్ కానీ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇవ్వాలి. నెంబరింగ్ 1 2 3 4. ఎందుకు రైట్ సైడ్ నుంచే వేసాను, లెఫ్ట్ సైడ్ నుంచి వేయలేదు అంటే రైట్ సైడ్ నుంచి మీరు కంపేర్ చేస్తే ఫస్ట్ దగ్గర మనకు డబుల్ బాండ్ ఉంది ఫస్ట్ కార్బన్ దగ్గర, అందుకే బ్యూట్ 1 ఈ అని రాశాను. క్లియరా ఫ్రెండ్స్? ఇది అన్సాచురేటెడ్కి ఎగ్జాంపుల్.